హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, స్పీడ్ టైం డిస్టెన్స్లోని ఫస్ట్ ప్రాబ్లమ్ అయితే మనం డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అయితే చూద్దాము. 2 కార్స్ అనేవి ట్రావెల్ చేస్తున్నాయంట ఫ్రమ్ సిటీ ఏ టు సిటీ బి. సిటీ ఏ నుంచి సిటీ బికి అయితే ట్రావెల్ చేస్తున్నాయంట. వాటి స్పీడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఒక కార్ ఇంకో కార్ తో కంపేర్ చేస్తే 3 అవర్స్ లెస్ అంట. అంటే మనకి టైం డిఫరెన్స్ అనేది ఇచ్చారు అక్కడ. సో అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్. ఒక కార్ ఇంకొక కార్ ని 3 అవర్స్ లెస్ దాన్ తోని ట్రావెల్ చేస్తుందంట జర్నీ మొత్తం. అయితే ఆ సిటీస్ మధ్యన డిస్టెన్స్ ఎంత అని అడిగారు. ఇక్కడ మనం ఒకటి నోటీస్ చేయవలసింది ఏంటి అంటే కనుక, కార్ అనేది సిటీ ఏ నుంచి సిటీ బికి వెళ్తున్నాయి. అయితే ఒకటి 30 km/h అండ్ ఇంకోటి వచ్చేసి 36 km/h. అయితే వాటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 3 అవర్స్ అని మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మనం డిస్టెన్స్ చూసుకున్నట్లయితే కనుక సేమ్, ఆ రెండు ట్రావెల్ చేసే డిస్టెన్స్ అయితే సేమ్. డిస్టెన్స్ లో ఎటువంటి చేంజ్ లేదు. ఇంట్రడక్షన్ లో మనం చెప్పుకున్నట్లుగానే నేను మా ఇంటి దగ్గర నుంచి మా పాప స్కూల్కి వెళ్ళినా, మా పాప స్కూల్ దగ్గర నుంచి మా ఇంటికి వచ్చినా డిస్టెన్స్ అనేది ఏం మారదు. ఆ డిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా సేమ్ గా ఉంటుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కనుక పాయింట్ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. డిస్టెన్స్ కాన్స్టెంట్. ఇక్కడ మనకి స్పీడ్స్ ఇచ్చారు. ఒక కార్ వచ్చేసి 30 km/h వేగంతో వెళ్తే, ఇంకోటి వచ్చేసి 36 km/h అని ఇచ్చారు. అయితే మనకి టైమ్స్ డిఫరెన్స్ ఇచ్చారు. వాటి మధ్యన టైం వచ్చేసి 3 అవర్స్ లెస్ అని ఇచ్చారు. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మనం ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్ అనుకున్నాం. అయితే డిస్టెన్స్ అంటే ఏంటి మనకి? స్పీడ్ ఇంటూ టైం. సో నేను ఒక కారు యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటున్నాను. కారు సమ్ ఎక్స్ అనుకుందాం. సో స్పీడ్ ఎంత మనకు తెలుసు, 30 km/h. అయితే నేను మామూలుగా వేసుకుంటున్నాను S1 ఇంటూ T1 అని వేసుకుంటున్నాను. ఇంకో కార్ ఏంటి DY అనుకుంటే X2 ఇంటూ T2. స్పీడ్ డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం కాబట్టి. సో మనకి ఇక్కడ ఏంటి, డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఏదైతే ఉందో, అటు నుంచి ఇటు వెళ్ళినా ఇటు నుంచి అటు వెళ్ళినా డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. సో డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు ఈ డిస్టెన్స్ ప్లేస్ లో మనం ఇది పెట్టుకోవచ్చు కదా. డిస్టెన్స్ అనేది ఈక్వల్ కదా, రెండు డిస్టెన్స్ ఈక్వల్ కాబట్టి ఈ రెండాటిని ఈక్వల్ చేద్దాం. ఈ డిస్టెన్స్ అంతా ఒకటే, కాన్స్టెంట్ కాబట్టి. ఇవి ఈక్వల్ అయినప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయి కదా. సో S1 T1 ఈజ్ ఈక్వల్ టు S2 T2. సో నాకు స్పీడ్స్ ఒక దగ్గర తెచ్చేసుకుందాం అనుకున్నాను. S1/S2 ఈజ్ ఈక్వల్ టు T2/T1. అంతే కదా. T1 ఇటు ఉన్నది అటు వెళ్తే డివైడ్ చేస్తుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది S1/S2 ఈజ్ ఈక్వల్ టు T2/T1. ఇది ఎందుకు చెప్పడం జరిగింది అంటే కనుక, స్పీడ్స్ కి టైం అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఇక్కడ S1/S1 కి టైం అనేది ఏమైంది, T2 అయింది. S2 కి T1 అయింది. సో స్పీడ్ కి టైం అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఇదంతా కాకపోయినా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కాబట్టి, స్పీడ్ కావాలి అంటే మనకి డిస్టెన్స్ బై టైం కదా. సో ఇక్కడ స్పీడ్ టైం ఏమైంది, ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయింది. S ప్రపోర్షనల్ టు 1/T. అట్ ది సేమ్ టైం T ప్రపోర్షనల్ టు 1/S అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు మనం సమ్ లోకి వద్దాం. మనకి స్పీడ్ 1 తెలుసు. ఇక్కడ 2 కార్స్ అనుకున్నాం కదా, కార్ X అండ్ కార్ Y. సో మనం స్పీడ్ తీసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఇది 30 km/h అండ్ ఇంకొకటి వచ్చేసి 36 km/h అనేది స్పీడ్. ఇక్కడ టైం కావాలి మనకి. టైం కావాలి అంటే కనుక మన టైం ఇచ్చారా, ఇవ్వలేదు. 3 అవర్స్ లెస్ అని ఇచ్చారు, రెండింటి డిఫరెన్స్ ఇచ్చారు. సో టైం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. వీటిలో సబ్స్టిట్యూట్ చేయండి. మనకి T2/T1 ఈజ్ ఈక్వల్ టు S1/S2 కదా. S1 వచ్చేసి 30, S2 వచ్చేసి 36. 6 5 times 6 times. సో T2 వాల్యూ 5, T1 వాల్యూ 6. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, X కదా కావాల్సింది, T1 వాల్యూ కావాలి. సో 6 అండ్ 5 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి మామూలుగా మనం ఇలాగానే డైరెక్ట్ గా మనం చూసేసుకోవచ్చు. అంటే
6 5 టైమ్స్ 6 టైమ్స్. సో ఇన్వర్స్లీ కాబట్టి 6:5 టైమ్స్ వచ్చేసి 6:5 అని వచ్చింది. సో మనకి అక్కడ ఏమి ఇచ్చారు, టైం డిఫరెన్స్ ఇచ్చారు. దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది, 1 యూనిట్ ఉంది. వాళ్ళు ఎంత ఇచ్చారు, 3 అవర్స్ అని ఇచ్చారు. సో మనకి ఈ రెండాటికి టైం కావాలి అంటే కనుక టైం ఫర్ కార్ x is equal to 6 into 3 18. టైం ఫర్ కార్ y is equal to 3 into 5 15 అవర్స్. సో ఇప్పుడు మనకి ఏంటి, స్పీడ్ తెలుసు, టైం తెలుసు. సో డిస్టెన్స్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మీరు ఈ కార్దే తీసుకుంటారా ఈ కార్దే తీసుకుంటారా అనేది మీ ఇష్టం. సో నేను x తీసుకున్నాను. సో 30 kilometers per hour into 18. 3 8 540. ఓకే, 540 kilometers అయితే మనకు వచ్చింది ఆ డిస్టెన్స్ అనేది. లేదు నేను ఈ కార్ తీసుకుంటాను అంటే కనుక డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు 36 into 15 చేయండి. సో 36 into 15 మనం 30/2 కింద కూడా రాసుకోవచ్చు. 2 దీనిలో 18 టైమ్స్. సో 540 kilometers వచ్చింది. మనం ఏం చేసుకున్నా సరే డిస్టెన్స్ అనేది సేమ్, ఎందుకంటే డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి రెండు కార్లకి. సో ఏదైనా ఒక సమ్ ఇచ్చినప్పుడు మనం ఇలా ఈజీగా చేసుకోవాలి. ఇది అంతా మీకు ఇంట్రడక్షన్ కాబట్టి చెప్పాను. మామూలుగా అయితే ఇది చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో, ఒక కాన్సెప్ట్ మీద మీకు ఒక అవగాహన ఉంటుందో, ఏ సమ్ ఇచ్చినా సరే చూడగానే మనం 1 మినిట్లో చేసేయగలుగుతాం. సో అది మీరు నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి నెంబర్ ఆఫ్ టైమ్స్. అండ్ కాన్సెప్ట్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీగా అర్థం చేసుకోండి. షార్ట్. థ్యాంక్ యూ సో మచ్.